अस्सलामुअलैकुम हाय फ्रेंड्स వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి। ఈరోజు వీడియోలో అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో ఈ తీపి గారెలు అనేవి చేస్తున్నానండి। చాలా బాగుంటాయి। రెసిపీ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది। కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి। లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్। ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి। ఈ బాలామృతంలో చాలా పోషకాలు ఉంటాయండి। ఈ బాలామృతం అనేది నెల నెల ఇస్తారు అంగన్వాడీలో। ఎక్కువైపోయి పడేస్తుంటే ఈ విధంగా గారెలు అనేది చేసుకుని తినండి, చాలా బాగుంటాయి। పిల్లలకి తినిపించండి, చాలా ఇష్టంగా తినేస్తారు। ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ అనేవి ఈ బాలామృతం పిండిని తీసుకుంటున్నానండి నేను। ఈ బాలామృతం పిండిలో మీకు షుగర్ అనేది ఇది కలిపేసి ఉంటారండి। మేము షుగర్ వేసుకోవాల్సిన అవసరమే లేదు। మీకు కొంచెం ఇంకా షుగర్ కావాలనిపిస్తే వేసుకోవచ్చు। నేను దీంట్లో ఉండే షుగర్తోనే సరిపెట్టేస్తున్నానండి। ఈ విధంగా కొబ్బరిని తురిమేసుకొని ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము అనేది వేసుకోవాలి। వేసుకొని ఇది చపాతీ పిండిలా కలిపేసుకోవాలి। కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ, మరీ పల్చగా కాకుండా చపాతీ ముద్దలా చేసుకుంటే సరిపోతుందండి। పిండి అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండి అనేది ఉండాలండి। ఇది ఈ విధంగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే సరిపోతుంది। ఈ పిండితోనే చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చండి। దీంతోనే కుడుములు చేసుకోవచ్చు, ఇంకా దోశలైనా వేసుకోవచ్చు అండి। ఈ పిండితోనే ఈ విధంగా కుడుములు కూడా చేసుకోవచ్చు। ఈ విధంగా కుడుములు షేప్ లాగా ఒత్తుకొని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటే డైరెక్ట్గా కుడుముల్లాగా సర్వ్ చేసుకోవచ్చు అండి ఈ పిండితోనే ఈ విధంగా। ఆ తర్వాత ఈ విధంగా పిండి అనేది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది వేసుకోవాలి। డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో మంట అనేది పెట్టేసి బాగా కాగనివ్వాలి। ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి। ఈ విధంగా బాగా ఆయిల్ అనేది వేడైపోయిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని ఈ విధంగా, మీ దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉన్నా తీసుకోండి, లేకుంటే ఈ విధంగా బటర్ పేపర్ ఉంటే తీసుకోండి। తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకొని ముందుగా కలిపించుకున్న పిండిని, ఈ బాలామృతం పిండిని ఈ విధంగా ఒత్తుకొని గారెల్లాగా చేసుకోవాలండి। చేసుకొని ఈ ఆయిల్ అనేది బాగా వేడయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి। అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండి అనేది వేసి చూడండి, బాగా ఫ్రై అయిపోయి ఉంటే ముందుగా ఒత్తుకున్న ఈ తీపి గారెలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి। ఒక 4-5 వేసి డీప్ ఫ్రైలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ వేస్తే విరిగిపోతాయి। ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి, చాలా బాగుంటాయండి। ఇవి చేసి పిల్లలకి ఇవ్వండి, ఇష్టంగా తినేస్తారు। ఈ విధంగా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2 సైడ్ అనేది టర్న్ చేసుకుంటూ ఈ గారెలు అనేవి ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి। ఈ విధంగా మిగతా పిండిని కూడా గారెల్లాగా ఈ విధంగానే ఒత్తుకొని వేసుకొని డీప్ ఫ్రైకి బాగా వేడయ్యాక అవి కూడా అట్లాగే తీసేయండి। ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ అంతా పోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసి టిష్యూ పేపర్ ఉంటే వేసేసి దాంట్లో సర్వ్ చేసుకోండి। టేస్టీ బాలామృతం తీపి గారెలు రెడీ అండి, చాలా బాగుంటాయి। పైన వచ్చి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి। కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి। ఈ బాలామృతం పిండి ఉంటే వేస్ట్ చేయకండి, ఈ విధంగా చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అనేది